అస్తమయమే లేదంటే అర్థం ఏంటి? పగలు రాత్రి అవదు. పగలు రాత్రి అవదంటే కాలం ముగింపు జరగదు, దినం అవ్వదు. అంటే పరలోకంలో ఏముండదు, కాలం ఉండదు. ప్రకృతి అనేది ఎక్కడ తిరుగుతున్నట్టుగా అక్కడ కాలచక్రము లేదు. దీని కాంబినేషను ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8 3వ వచనం 21:3 21:23 రైట్. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను, ఆ పట్టణంలో ప్రవేశించడానికి సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఎందుకు అక్కడ అవసరం లేదు? సూర్యుడైనను చంద్రుడైనను ఎందుకు అక్కడ అక్కర్లేదు? యెహోవా నిత్యమైన వెలుగు, దేవుని మహిమ అక్కడ ప్రకాశిస్తుందంటే, ఈ లోకానికి వెలుగు సూర్యుడైతే విశ్వానికి వెలుగు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన అన్న వెలుగైతే, పరలోకానికి వెలుగు అవసరం లేదు. పరలోకంలో పగలు రాత్రులు ఉండవు. ఏకం అక్కడ కాలమే లేదు. పరలోకంలో ఏమి లేదు. అది మొదటి లోకం గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 3 లోకాల మర్మాలలో ఇది ఏ లోకం? మొదటి లోకం. మొదటి లోకంలో ఏమి లేదు, కాలం లేదు. ఆ లోకానికి వెళ్ళిపోయావనుకో, ఎంతకాలం నువ్వు పరలోకంలో ఉండాలి? కాలమే, దానికి కాలం లేదు. పరలోకంలో ఉన్నటువంటి నీకు ఏమి లేదు, కాలం లేదు. పరలోకంలో కాలమే లేదంటే ఆత్మకు ఏం అవసరం లేదు, కాలం అవసరం లేదు. ఆత్మకు కాలం అవసరం లేదు. ఆత్మగా ఉన్నటువంటి నీకు పగలు రాత్రులు జరగవలసిన అవసరత లేదు. ఆత్మగా ఉన్న నీకు కాలంతో, పగలతో, ప్రకృతితో, దేనితో నీకు అవసరత లేదు. నీ ఆత్మకు అవసరం లేని ఆ లోకంలో దేవునికి ఆ లోకంలో ఏవైనా అవసరమా? లేదు. ఆ లోకంలో సూర్యుడు కూడా అక్కర్లేదట. దేవుడు ఎవరన్నమాట? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు. దేవుడు ఏమై ఉన్నాడు? తేజస్సు అంటే వెలుగు. సమీపింపరాని తేజస్సు అట. నువ్వు సమీపింపలేవు. నువ్వు నక్షత్రములలో నివాసించుటకు అక్కడ నీ నివాస స్థలం కట్టుకొనినను అక్కడి నుండి కూడా నేను, అంటే అవసరమైతే నువ్వు ఈ విశ్వంలో ఉన్న నక్షత్రం వెలుగైనా
వెలిగే నక్షత్రాలలోనికైనా అక్కడికైనా నువ్వు సమీపింపగలవేమో గాని నేనున్నటువంటి ఆత్మ అయినటువంటి నన్ను, నా వెలుగును మీరు సమీపింపరాని తేజస్సు, అంటే సమీపించే తేజస్సు ఉంది. కొంత వెలుగులోకి మీరు వెళ్ళగలరు, కొంత ప్రకాశంలోనికి మానవుడు వెళ్ళగలడు, కానీ దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. అలాంటి దేవుడైన, ప్రకాశించే దేవుడైన సూర్యుడే అవసరము లేనంత వెలుగుగా ఎవరున్నారు? దేవుడున్నాడు. అంటే దేవుడెవరు? ఆత్మ. ఆత్మ ఏమై ఉంది? వెలుగై ఉంది. ఎంత వెలుగై ఉంది? సూర్యుడు అవసరము లేనంత. నీకు వెలుగు రావాలంటే ఎవరుండాలి? సూర్యుడు ఉండాలి. మరి నీకు వెలుగు ఇవ్వడానికి సూర్యుడు అవసరమైతే పరలోకములోనే వెలుగుగా ఉండాలి అంటే అక్కడ సూర్యుడు అవసరం లేదట. అంటే దేవుడు ఎలా ఉంటాడనమాట? ఆత్మ ఎలా ఉంటుంది? దేవుడు ఆత్మ అంటే కామన్ మామూలుగా ఉంది, కానీ దేవుడు ఎలా ఉన్నాడు? వెలుగు, సమీపింపరాని తేజస్సు, వెలుగు. ఆత్మ ఎలా ఉంటుంది? ఇక్కడ వెలుగుందా? వెలుగుందా? ఉంది. వెలుగు ఎలాగుంది? తెల్లగుందట. వెలుగు ఎలాగుంది? ఏమో వెలుగుంది. వెలుగు ఎలాగుంది? వెలుగు ఎలాగుంది? అన్నీ కనిపిస్తున్నాయి. వెలుగుండబట్టి ఏమవుతుంది? వెలుగుంటే ఏమవుతాయి? అన్నీ కనిపిస్తాయి. వెలుగు రాగానే ఏమొస్తుంది ఇక్కడికి? ఇది గోడ, ఇది తెల్ల సున్నం, సౌండ్ బాక్స్, ఇది ఫ్యాను, ఇది మ్యాట్, ఇది ఎరుపు. ఇలా వెలుగు వలన ఏమవుతాయి మిగిలినవి? వెలుగు వస్తే ఏమవుతుంది? అన్నీ కనిపిస్తాయి. వెలుగు వస్తే ఏమవుతాయి? కనిపిస్తాయి. దేవుడు వెలుగైతే పరలోకంలో ఏమనిపిస్తాయి? అదే అంటే పరలోకం అంతా నీకు ఎలాగుంటది? కనిపిస్తుంది. అక్కడ ఏమేమి ఉంటాయి? ఏమున్నా నీకు అక్కడ ఏమవుతాయి? కనిపిస్తాయి. ఇక్కడ పగలు అని నువ్వు చెబుతున్నావు. పగలేమైంది? పగలు రాగానే, వెలుగు రాగానే ఏమైంది? కనిపిస్తున్నా. అంటే పరలోకంలో దేవుడు వెలుగై ఉన్నాడు అంటే కనిపించనిదంటూ అక్కడ ఏమీ ఉండదు. అక్కడ ఏమవుతుంది? అక్కడ అంతా కనిపిస్తుంది. అంటే అక్కడ కనిపిస్తుంది అని అన్నాడు అంటే ఇంకా అక్కడ రహస్యం దాగోవలసింది ఏమీ ఉండదు. ఆ లోకంలో చీకటి లేదు. ఆ లోకంలో పగలు రాత్రులు వేరవడం లేదు. ఆ లోకంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దినములు, కాలములు, సంవత్సరాలు సూచించుటకై ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కానీ పలికినట్లుగా ఇక్కడ కాల దిన సంవత్సరాలు సూచించేటటువంటి ఈ కాలం పరలోకంలో ఉండదు. అంటే దేవుడు అక్కడ ఎలా ఉంటాడు? వెలుగు. ఎలా ఉంటాడు ఆయన? వెలుగు, మహాప్రకాశం.
ప్రకాశం. మరి ఎంత మహాప్రకాశవంతమైనటువంటి సూర్యుడుకున్నంత వెలుగంత వెలుగు తండ్రి అయిన దేవుడు ఆత్మగా ఉన్న ఆ ఆత్మకే వెలుగై ఉంటే అంత ఉంటే ఆత్మ, ఇంతకీ ఆత్మలు ఎలా ఉంటాయి? ఆత్మలు ఎలా ఉంటాయి? యోహాను సువార్త 1:2 ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండను, ఆయన మూలముగా కలిగను. తర్వాత అదేంటిది అది ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులు వెలుగుగా ఉండను. ఇంకా తర్వాత అబ్బా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, చీకటి దాన్ని గ్రహింపకున్నది అని అన్నాడు. అంటే యేసు ప్రభువు కూడా ఏమై ఉన్నాడట లోకానికి రాకముందు? 9 నిజమైన వెలుగు అది లోకంలోనికి వచ్చుచు నిజమైన వెలుగు ఉంది అని అంటున్నాడు. ఇంతకీ ఎవరా వెలుగు? ఈయనెవరు? ఈయన యేసు ప్రభు. దేవుడెవరు? తండ్రి. వెలుగు. ఇతనెవరు? వెలుగు. అంతేనా? దేవుడు తండ్రి ఆత్మేనా? ఆత్మే. ఆయన తండ్రేనా? తండ్రి. యేసు ప్రభు ఎవరు? కొడుకు. తండ్రి వెలుగా? తండ్రి వెలుగే. కొడుకు ఎవరు? వెలుగే. అతను వెలుగు, ఆయన కొడుకు వెలుగైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? చీకటేటి. ఆయన ఎవరు? ఆయన వెలుగే. ముగ్గురు వెలుగైనప్పుడు, తండ్రి వెలుగైతే, కొడుకు వెలుగైతే, వీళ్ళు వెలుగులు అయినప్పుడు భూమి మీద మరణించి ఆత్మలుగా మారిపోయిన వీళ్ళు కూడా ఎవరు? వీళ్ళెవరు? వెలుగు. వీళ్ళెవరు? వెలుగు. వీళ్ళు వెలుగుతూ ఉంటారు, కాలిపోరు, బూడిదైపోరు. ఇది పాయింట్. వీళ్ళెవరు? వెలుగుతూ ఉంటారు, వెలిగి 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 ఏమవ్వాలి? ఆరిపోవాలి. కానీ వెలుగుతుంటారు, వీళ్ళు ఆరిపోరు. మేము మా వెలుగులో ఉన్నటువంటి మా శక్తి ఎలాంటిది అంటే అని ఆ విషయాలు మనకు చెప్పటానికి దేవుడు పాత నిబంధనలో ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని మనకి వ్రాయించాడు. అది ఒక పొద మండుతుందట. నిర్గమాకాండము 3:2 ఒక పొద. నిర్గమాకాండము 3:2 ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమైందట. అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైపోయిందట. ఇదేంటి నాయన దూతలో? యెహోవా దూత అట అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైపోయిందట. ప్రత్యక్షమైపోతే అది చూసినప్పుడు ఆ అగ్ని వలన ఆ పొద మండుచుండెను. పొద కాలేదట. ఇదేంటిది? ఇదే ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అది పాయింట్. నోట్ దిస్ పాయింట్ అన్నమాట. ఏంటవుతుందండి అక్కడ? పొద కాలిపోతుంది, పొద మండిపోతుంది, కానీ ఏమవలేదు.
ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమైందట. అది చూసినప్పుడు ఆ అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. మండిపోతుందట, కాలిపోవడం లేదట. ఏంటది? ఆరని అగ్ని, కాలని పొద. అంటే అలాగది అగ్నితో మండిపోతుంటది, కానీ అది కాలిపోదట. ఇప్పుడు మీ కళ్ళ ముందే అది ఉందో అనుకుందాం. ఒక పొద ఉంది, ఆ పొదలో మంట పెట్టారు, ఆ మంటలు అలాగొస్తున్నాయి, అది కాలడం లేదు. అప్పుడు మీరు ఏమనుకుంటారు? మీరు అలాగే దేవుడు కూడా, అలాగే యేసు కూడా, అలాగే చనిపోయిన తర్వాత ఆత్మలు కూడా. ఆత్మలంటే ఏమనుకున్నారు మీరు? ఆత్మలంటే ఏమనుకున్నారు మీరు? దేవుని నుండి వచ్చినటువంటి ఆ వెలుగైన దేవుడు, వెలుగైన ఆ దేవుని నుండి వచ్చిన యేసు వెలుగైన ఆళ్లే వెలుగులైతే మరి మీరెవరు? వెలుగు. మీరు ఎవరు? వెలుగు, విద్యుత్ శక్తి, పవర్. ఈ శక్తి, ఈ వెలుగు ఎలా ఉంటది? ఈ వెలుగు దీనికి బైబిల్ ఇచ్చినటువంటి సమాధానం 1 యోహాను 3:2. 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలంగా ఉన్నాం. మనం ఇప్పుడు పిల్లలం. దేవుని పిల్లలం అంటే ఏదేదో జడలు, లేకపోతే మామూలుగా ఏవో ఈ ఆడపిల్లల్లాగా, మగ పిల్లల్లాగా పొట్టుగా, లావుగా, సన్నంగా, ఇలా రకరకాలైనటువంటి ఆకారాలలో ఉన్నాం మనం. ప్రస్తుతానికి మనం ఏటో దేవుడి పిల్లల్లాగా ఉన్నాం. చిన్న ముక్కు, చిన్న కళ్ళు, చిన్న చేతులు, చెవులు, గివులు ఇవన్నీ కలిగి ఉన్నాం. అయితే మనము ఇంకా ఏమవుతామో ఇంకా అది ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉన్నాం. ఎవరిని పోల్తాం? యేసుప్రభుని పోల్తాం. యేసుప్రభు ఏమై ఉన్నాడు అంటే నువ్వేమైపోతావు? అంటే నువ్వు అక్షయ శరీరం, నువ్వు శరీరం సమాధుల నుండి తెచ్చుకుంటా చూసావు. ఆ అక్షయ శరీరం ఎప్పుడైతే నువ్వు తెచ్చుకున్నావో సమాధిలో ఉండి, ఎలాగైపోతావు అనమాట? ఆయన ఉన్నట్టు అయిపోతావు. మీరు ఏమైపోతారు అనుకున్నారు? ఆయన ఉన్నట్టు, యేసుప్రభు ఉన్నట్టు అయిపోతావట. యేసుప్రభు ఏమై ఉన్నాడు? వెలుగు. తండ్రి ఏమై ఉన్నాడు? వెలుగు. నీవేమైపోతావు? వెలుగుగా అయిపోతావు. అంటే ఏటి? ఆ 3 లోకాలలోని మొదటి లోకంలో ఉన్నటువంటి ఆత్మల రూపాలు, ఆత్మ యొక్క ప్రకాశం, అక్కడ ఉన్నటువంటి వెలుగు, ఇదంతా ఏంటి? ఆలోచిస్తే మైండ్ ఇంక పనిచేయదు. ఏమైపోతామో అది ఇంకా మనకి ప్రత్యక్షపరచబడలేదు అనిసాడంతే. దేవుడు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? వెలుగుకి పగలే ఎందుకు, వెలుగుకు చీకటి ఎందుకు, వెలుగుకు రాత్రి ఎందుకు?
ఆ వెలుగుకి అసలు ఏం అవసరమని, ఆ వెలుగుకు ముగింపేటి, ఆ వెలుగు యొక్క ప్రారంభం ఏంటి? అందుకే టోటల్గా ఆది అంతం లేదు. ఆది అంతము లేని ఆత్మ అయిన వెలుగు, ఆది అంతము లేని, ఆకలి లేని, దాహం లేని, ఏ అవసరము లేని వెలుగది. ఇలాగైపోతామట మనం, ఇలాగైపోతామని చెప్పాడు ఆయన. మూడో లోకంలోకి ఒక రోజు నువ్వు వెళ్ళిపోతావు, చూసావు, అక్కడికి నువ్వు ఎలాగెళ్ళిపోతావు? వెలుగుగా వెళ్ళిపోతావు. యేసుప్రభు దేవునితో ఎలాగున్నాడని చదువుకున్నారు ఫిలిప్పీ 5:2. దేవునితో సమానము. దేవుడు ఎలాగ ఉన్నాడు? వెలుగు. దేవుడు ప్రకాశం, దేవుడు వెలుగే. అక్కడ సూర్యుడు కూడా అవసరం లేనంత వెలుగుగా ఎలాగైతే తండ్రి ఉన్నాడో, ఒకరోజు నీవు కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ యేసుక్రీస్తు లాంటి వెలుగు వలె నువ్వు వెలుగైపోతావు. అంటే నువ్వు వెలిగిపోతావు. నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశం. దానియేలు 12:3 ఇక్కడ ఇచ్చాడు కనెక్షన్. దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే. ఏంటండి? బుద్ధిమంతులైతే. ఎప్పుడు నువ్వు బుద్ధిమంతుడివి? నువ్వు దేవుని కోసం బతికి బుద్ధిమంతుడు అయిపోయి చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎవరివి? నువ్వు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే. అమ్మ బాబోయ్! అంటే సూర్యుడు అంటే నువ్వెంత ఉంటావు? నువ్వు సూర్యుడిలాగే. నక్షత్రం అంటే నువ్వు నక్షత్రం లాగా, అంతే కదా. సూర్యుడు ఎంత పెద్దోడు? భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దోడు. అంటే నువ్వు ఎంత అయిపోతావు? మీకు చెప్పాను ఫస్ట్ లోనే ఒకటి. నువ్వు ఎలాగైపోతావు? భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దదైనప్పుడు నీ ఆత్మ ఎంత అయిపోద్ది? నీ ఆత్మ చాలా పెద్ద అయిపోద్ది, వెలుగైపోతావు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే. అంటే ఎలాగైపోతావరా నువ్వు? ఆకాశ మండలములోని జ్యోతి ఎంత ఉంటుంది? జ్యోతి ఏమో. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రకాశించేస్తుంటారు మీరు. దేవుడెవరు? వెలుగు. సమీపింపరాని తేజస్సులో ప్రకాశిస్తున్నాడు కదా దేవుడు. నీవు కూడా ఎలాగైపోతావు ఒకరోజు? జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. తర్వాత బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. నక్షత్రాలు ఎలాగుంటాయి? నిరంతరం. నక్షత్రముల వలె నిరంతరం
నక్షత్రముల వల్ల నిరంతరం ఏమవుతావు మనం అంటే నువ్వు ఎలాగైపోతావు? నక్షత్రం వల్ల నువ్వేమైపోతావు? ప్రకాశం. మీరు వెల్డింగ్ చూసారా? వెల్డింగ్ చేసినప్పుడు చూడరా? ఇలా చూడకండి వెల్డింగ్. ఇలా కళ్ళు ఇలా పెట్టుకొని ఆ వెల్డింగ్ దగ్గర ఒకసారి కళ్ళు ఎట్టి చూడండి, ఎలాగుంటుందో తెలుసా? అక్కడ అని మంట వచ్చినప్పుడు సేమ్ నక్షత్రం లాగే వస్తుంది చూడండి. నక్షత్రంలో లాగే ఉండి వెలుగు అలాగ ఉంటది. అంటే అది ఎప్పుడైతే పెట్టాడో వెలిగిపోతుంటది, ప్రకాశం వస్తుంది. మళ్ళీ పుల్ల తీస్తే ఆరిపోతుంది. అంటే ఈ ఆత్మ అయినటువంటి వెలుగు ఎలా ఉంటదన్నమాట? సూర్యునిలో నుండి ఎలాగైతే జ్వాలలు విరజిమ్ముతుంటాయో, నక్షత్రాలలో ఉన్నటువంటి ఆ ప్రకాశం ఎలాగైతే ప్రకాశం వస్తుంటుందో, ఆత్మవైనటువంటి నీవు ఒకరోజు పరలోకములో వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ నువ్వేమైపోతుంటావట? వెలుగు. యేసుప్రభు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఆయన పోలినట్టే మీరు ఉంటారా అన్నాడు. అంటే యేసుప్రభు ఈ భూమి మీదకి వస్తాడు చూసా, విశ్వంలోనికి. రాత్రి వస్తాడా పగల వస్తాడా? అమెరికా వాళ్ళకైతే రాత్రి వస్తాడు, ఇండియా వాళ్ళకైతే పగల వస్తాడు. కనుక అతను కనిపించాలి అంటే ఏమై వస్తాడు, ఎలా ఉంటాడు, డే అండ్ నైట్ కనిపించాలంటే ఎలా ఉంటే వస్తాడు, ఏ ఆకారంతో వస్తాడు? టోటల్గా ఎవరతను? వెలుగు. ఆయన ఎవరు? వెలుగు. అంటే 3 లోకాల మర్మాలలో ఆత్మలు ఎలా ఉంటాయి, ఆత్మలు ఏమై ఉంటాయి, ఆ లోకములో నువ్వు ఎలా ఉంటావు? ఆరని వెలుగుగా, ఒక నక్షత్రముగా నిత్యము నువ్వు అక్కడ ఏమైపోతుంటావు? ప్రకాశం. ప్రకాశం అది ఆరిపోవు, కాలిపోవు, ముగింపు లేదు. ఈ జీవితం ఎప్పుడు కూడా అక్కడ వెలుగుగా ఉంటావు. వెలుగుకు ఏమి లేదు, అంతం. వెలుగుని ఎవరు ఏమీ చేయలేరు. ఎప్పుడు నువ్వు వెలుగైపోతావు? నువ్వెప్పుడు వెలుగైపోతావు? అక్షయ శరీరం ఎప్పుడైతే నువ్వు ధరించుకుంటావో నీవేమైపోతావంటే నువ్వు వెలుగైపోతావు. కారణం ఏంటంటే ఆ దేవుడు ఉన్నటువంటి లోకానికి నువ్వు వెళ్ళాలి అంటే ఇలాగైతేనే నువ్వు అక్కడకు వెళ్ళగలవు, ఇలాగైతేనే నువ్వు అక్కడ ఉండగలవు. కనుక నువ్వు పరలోకంకి వెళ్ళేటప్పటికి, ఆ లోకంలో నువ్వు వెలుగుగా నువ్వు ప్రకాశించేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు ఎలా ఉంటది? ఏమో. ఏమో అనిసాడు. మనం ఏమవుదామో ఇంకా అది ప్రత్యక్ష పరచబడలేదు అన్నాడు. అంటే అక్కడి నుండి నీకు వివరించటానికి నీకు అర్థం కాదు. మీకు చెప్పవలసిన సంగతులు అనేకములు కలవగాని మీరు వాటిని సహించలేరు.
ఇక్కడున్న వెలుగు ఎలా ఉందో అది నువ్వు సహించలేవు. మూడవ లోకములో ఎలా మాట్లాడతారో ఆ మాటలు నువ్వు ఉచ్చరింపలేవు. ఇది పాయింట్. ఇక్కడున్న వెలుగు ఎలా ఉందో అది నువ్వు సహించలేవు. మూడవ లోకములో ఎలా మాట్లాడతారో ఆ మాటలు నువ్వు ఉచ్చరింపలేవు. ఇది పాయింట్. అది పరలోకంలో ఉన్నటువంటి ఆ వెలుగును నువ్వు సహించలేవు. మూడో లోకంలో ఉన్నటువంటి మాటలు ఉచ్చరింపలేవు. అంతేనా? నేను చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి, వాటిని చెప్తే మీరు సహించలేరు అన్నాడు. అంటే సహించలేవు నువ్వు. ఇక్కడ చూస్తే ఉచ్చరించలేవట. ఏంటి ఆ భాష? ఏంటి? మానవుడు ఎంతో మందిని మిమిక్రీ చేస్తున్నా ఏ గొంతును కూడా మిమిక్రీ చెయ్యలేనంత, ఉచ్చరించలేనంతటువంటి ఆ శబ్దం ఏంటది? అలాంటి మనుషుడు ఉచ్చరించలేని, జాగ్రత్త వినాలి వల్ల, మనుషుడు ఉచ్చరించలేనిదే ఆత్మల భాష గనుక, మళ్ళా చెప్తాను, మనుష్యుడు ఉచ్చరించలేనిదే ఆత్మల భాష గనుక, మనిషి ఉచ్చరించలేని ఆత్మల భాషతో దేవుడు ఈ ప్రకృతిని కలిగించటానికి ఆ ఆత్మల ఆ భాషతోనే పలికాడు గనుక, ఆయన పలికితే ప్రకృతి పుట్టింది. నీకు ఆ భాష తెలియదు కనుక నువ్వు పలికిన ప్రకృతిలో ఏది పుట్టదు. నీకు అర్థం వల్ల మూడవ ఆకాశంలో వారు మాట్లాడుతున్న మాటలు మనుషుడు నోటితో పలుకలేడు, ఉచ్చరించలేడు. ఆత్మలు ఉచ్చరించే ఆ ఉచ్చరణ భూమి మీద ఉన్నటువంటి మనిషి పలకలేడు, ఉచ్చరించలేడు. అంతేనా? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులట. ఎవరు? పరిశుద్ధాత్మ లాంగ్వేజ్ చెప్తున్నాడు. బాగుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడట? ఉచ్చరింప శక్యము కాని మూలుగాట. అదేంటండి?